కొండగట్టులో దశాబ్దాలుగా కనీస మౌలిక వసతులు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంజన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు సరైన వసతి, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తెలంగాణపై తనకున్న ప్రేమను, కొండగట్టుపై తనకున్న భక్తిని చాటుతూ కీలక నిర్ణయం తీసుకున్నారని ప్రెస్ మీట్లో వెల్లడించారు. టీటీడీ ద్వారా మొత్తం 35,19,00,000 రూపాయలు మంజూరు చేయించి కొండగట్టులో ఒక 100 గదుల వసతి గృహం నిర్మాణానికి ఆమోదం పొందినట్లు తెలిపారు. అదేవిధంగా ఒకేసారి సుమారు 2,000 మంది దీక్ష విరమించుకునేలా ప్రత్యేక మండపం నిర్మాణానికి కూడా నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఈ అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం ఈ నెల 3వ తేదీ శనివారం నిర్వహించనున్నట్లు. మనందరికీ తెలిసిందే, జనసేన అధినేత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలోని మన కరీంనగర్ జిల్లా కొండగట్టు అన్న ఎంత అభిమానమో, ఎంత మక్కువనో అందరికీ తెలిసిందే. మన కొండగట్టు పరిస్థితి చూసుకుంటే గత దశాబ్దాలుగా, సంవత్సరాలుగా అక్కడ కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేని ప్రభుత్వాన్ని మనం చూసినాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలో అధికారంలో లేకపోయినా తన మక్కువని చూపించుకోవడానికి, కొండగట్టు అంజన్నకు తన సేవలను చేసుకోవడానికి టీటీడీ తరఫున 35,19,00,000కి శాంక్షన్ ఇప్పించి 100 గదుల నిర్మాణానికి, 100 గదుల వసతి గృహ నిర్మాణానికి శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ శాంక్షన్ చేయించిన ఈ 100 గదుల ఏదైతే భవనం ఉందో దాంతోపాటుగా 2,000 మంది దీక్ష విరమణ చేయడానికి సరిపడా దానికి కూడా ఒకటి శాంక్షన్ చేయించడం జరిగింది. 2,000 మంది దీక్ష పరులు దాన్ని దీక్ష విరమణ చేయడానికి ఒక మండపం కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. వీటన్నిటికీ శంకుస్థాపన చేయడానికి తానే స్వయంగా ఈ నెల 3వ తారీఖు అంటే శనివారం రోజు రావడం జరుగుతుంది. కావున ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, మనం హిందూ సంఘాలు కానీ మన ప్రతి ఒక్క అంజన్న భక్తుడు దీన్ని హర్షించదగ్గ విషయం. ఈ కార్యక్రమాన్ని మనం పార్టీలకు అతీతంగా హిందూ సంఘాలుగా ప్రతి ఒక్క హైందవ సాంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్కరూ విజయవంతం చేయవలసిందిగా జనసేన పార్టీ తరఫున ఈరోజు ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో హైందవ సంఘాలు, హిందూ సంఘాలు పార్టీలకు అతీతంగా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ముగించుకుంటున్నాము. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.